ఆ విధంగా చంద్రబాబు నాయుడు 1999 డిసెంబర్లో గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి ద్వారా కేఆర్ నారాయణ రాష్ట్రపతి గారు ఉండే ఆయన ద్వారా అప్రూవల్ చేసుకొని 2000 సంవత్సరంలో జీవో ఇచ్చాడు. 2000 సంవత్సరం నుంచి ఆ జీవో అమలు అవుకుంటూ వచ్చింది 2004 వరకు. ఈ 2000 సంవత్సరం ఎప్పుడైతే జీవో తీసుకొచ్చారో ఈ జీవోను సవాలు చేస్తూ ఈవి చిన్నయ్య అనేటటువంటి ఆయన సుప్రీంకోర్టులో కేసేశాడు. వర్గీకరణ చెల్లదు అని కేసేశాడు. కేసేస్తే ఆ కేసును పరిశీలించిన 5 మంది జడ్జీలు ఆ రోజు, ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం గనక, రాష్ట్రపతి ఇచ్చిన చట్టం గనక 5 మంది జడ్జీలు ఆ కేసు మీద కూర్చొని వాళ్ళు పరిశీలించి ఎంతో అంత సత్యం ఉంటుంది 2004 నవంబర్ 5వ తారీఖు నాడు దాన్ని కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న వర్గీకరణ చట్టాన్ని కొట్టేశారు. కొట్టేసి ఏమన్నారు అంటే, రాజ్యాంగంలో 341 అనే ఆర్టికల్ ఉన్నది. ఈ 341 అనే ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవడానికి వీలు లేదు అన్నారు. అని కొట్టేశారు. 2004 నవంబర్లో కొట్టేస్తే ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇంత ఎందుకు ఆలస్యమైంది, ఇంత పెద్ద పోరాటంలో అంటే ఇదో ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. ఎక్కడ పోతే అక్కడ రామస్వామి ఒక జడ్జి ఉండే, ఆయన మాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆయన ఇన్ఫ్లుయెన్స్ రకరకాల పోయిన ప్రతి చోట వాళ్ళు ప్రభావితం. అంటే సామాజిక న్యాయం గురించి అడిగిన చోట సామాజిక న్యాయాన్ని అంగీకరించి అన్నదమ్ములం మనం సమానంగా వాటాలు పంచుకుందామని కదా నేను మాట్లాడాల్సింది. అన్నదమ్ములమని సమానంగా వాటాలు పంచుకునే అవకాశం లేనప్పుడు, తమ్ముడికి అన్యాయం జరిగితే అన్న వాట ఇయ్యనప్పుడు తమ్ముడికి అన్యాయం జరిగింది, అడిగిండు, అన్న ఇయ్యలేదు, ఏం చేస్తాడు తమ్ముడు? కోర్టుకు పోతాడు. కోర్టుకు పోయినప్పుడు కోర్టు తీర్పిస్తే కోర్టు తీర్పును కూడా నీవు అంగీకరించకుండా మళ్ళీ పై కోర్టుకు వెళ్ళావంటే నీకు ఇవ్వాలనే ఉద్దేశం లేదనే కదా అర్థం. అందుకోసం ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏమిటంటే ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టించటం మూలంగా ఒక 30 ఏళ్ల సమయం బట్టి. ఎస్సీ వర్గీకరణ కమిషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఎస్సీ వర్గీకరణ మీద ఇప్పటి వరకు ఇన్ని కమిషన్లు, రామచంద్రరాజు కమిషన్ వేశారు 96లో. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2004లో. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు పోయాడు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చాడు. ఎంత విచిత్రం అంటే ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో అన్ని పార్టీలు మేము వర్గీకరణకు అనుకూలం అంటాయి. ఇప్పటి వరకు వర్గీకరణ వ్యతిరేకించిన ఒక్క పార్టీ కూడా లేదు. కానీ మాయావతి, రామవిలాస్ పాస్వాన్, అతావాలే, వీళ్ళు ముగ్గురు మాత్రమే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు మొత్తం దేశంలో. ఇప్పటికి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ రామవిలాస్ పాస్వాన్ కొడుకున్నాడు కదా, ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. మాయావతి కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. రామ్దాస్ అతావాలే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళు ముగ్గురు తప్ప వీళ్ళ పార్టీలు ఎంత? రామవిలాస్ పార్టీ ఒక బీహార్ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ, రామ్దాస్ అతావాలే పార్టీ మహారాష్ట్రకు పరిమితమైన పార్టీ, మాయావతి ఉత్తరప్రదేశ్కి పరిమితమైన పార్టీ. ఆమెకు ఇప్పుడు పార్లమెంట్లో ఒక సీటు కూడా లేదు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉన్న ఈ 3 పార్టీలు తప్ప బీజేపీ సపోర్ట్ చేసింది మొదటి నుంచి, కాంగ్రెస్ మొదటి నుంచి సపోర్ట్ చేసింది, సిపిఐ, సిపిఎం, విప్లవ పార్టీలు, పీపుల్స్ వార్ పార్టీ, మావోయిస్టు పార్టీ అందరూ సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ చేసిన సపోర్టు వలన ఇంతమంది సపోర్ట్ చేసి తీర్మానాలు చేసి పంపించారు, కానీ అది ముందుకెళ్ళలే. అందుకోసం రామచంద్రరాజు కమిషన్ తర్వాత ఉషా మేర కమిషన్ వేశారు. ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. రాజశేఖర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉషా మేర కమిషన్ వేయించాడు 2004లో. 2004లో ఉషా మేర కమిషన్ వేస్తే 2008లో ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఏం చెప్పిందంటే, రామచంద్రరాజు కమిషన్ చెప్పింది న్యాయమే, మాలమాదిగల మధ్య అసమానతలు ఉన్నాయి, రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందలేదు. ఆమె 4 సంవత్సరాలు స్టడీ చేసింది రాష్ట్రం అంతా తిరిగి, కనుక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలి అని ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే, ఆ రిజర్వేషన్ వర్గీకరించాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? రాజ్యాంగంలో ఉన్న 341 ఆర్టికల్, ఆ 341 ఆర్టికల్ను సవరించాలి పార్లమెంట్లో అని ఇచ్చింది. 2008లో రిపోర్ట్ ఇస్తే 8 నుంచి 14 వరకు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఎక్కడ? సెంట్రల్లో. అమలు చేయలే, పార్లమెంట్లో చట్టం చేయాలి. మళ్ళీ మాట్లాడితే మేము దీన్ని ఏకీభవిస్తాం అంటారు. అయిపోయింది. 14లో మోడీ అధికారంలోకి వచ్చాడు. 14 నుంచి 24 మొన్న వరకు మోడీ అధికారంలో ఉన్నాడు 10 సంవత్సరాల కాలం. 10 సంవత్సరాల కాలంలో ఉషా మెహ్రా కమిషన్ మోడీ టేబుల్ వెనక్కి తీసుకురాలి, పార్లమెంట్లో చర్చకు పెట్టలే, దాన్ని చట్టం చేయలే. చివరికి ఎంఆర్పిఎస్, పంజాబ్ గవర్నమెంటు కోర్టుల కేసు వేయటం మూలంగా ఆ కోర్టులో వేసిన కేసు మీద 2020లో అట్లా జరుగుతూ ఆనాడు ఈవి చిన్నయ్య కేసులో చెల్లదు అని తీర్పిచ్చారు కదా.
2020లో 5 మంది బెంచి చెల్లుతుంది అని తీర్పిచ్చారు. సార్ వర్గీకరణ చట్టం చెల్లదు అని 5 మంది జడ్జీలు తీర్పిచ్చారు. మళ్ళీ తిరిగి 5 మంది జడ్జీలు ఏమన్నారు 2020లో? అది 2004లో. అంటే 2020లో ఏమన్నారు? ఒక 16 ఏళ్ల తర్వాత వర్గీకరణ చట్టం న్యాయమైందే, ఇది చెల్లుతుంది అన్నారు. అని అప్పుడు ఒక జడ్జి ఏమన్నాడంటే వద్దన్నది 5 మంది జడ్జీలే, కావాలన్నది 5 మంది జడ్జీలే. కనుక ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంటుంది. అందుకోసం దీన్ని ఏం చేయాలి? ఫుల్ బెంచ్ వేయాలి, రాజ్యాంగ ధర్మాసనం వేయాలి, హయ్యర్ బెంచ్ 7 మంది సభ్యులతో బెంచ్ వేయాలని రికమెండ్ చేశారు. రికమెండ్ చేస్తే చీఫ్ జస్టిస్ ఏం చేశాడు? ఆనాడు జస్టిస్ రమణ గారు ఉన్నారు, మన తెలుగు అతనే, ఆయన బెంచ్ చేశాడు, 7 మందితో బెంచ్ చేశాడు. ఆ 7 మంది బెంచ్ ఎప్పుడు 2020లో వేశారు. 2020 నుంచి వాళ్ళు అధ్యయనం చేసి వాదనలన్నీ విని మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంటు చాలా సమగ్రంగా ఇచ్చారు. ఈ జడ్జిమెంటు నాకు తెలిసి నిన్న ఆగస్టులో కూడా ఎంతమంది వ్యతిరేకించారు సార్? ఎంతమంది అనుకూలం? 7 మంది జడ్జీలు ఉంటే అందులో ఒక్కరు మాత్రమే దాన్ని వ్యతిరేకించారు. 6 మంది దాన్ని ఏకపక్షంగా అంగీకరించారు. ఈ జడ్జిమెంటు 556 పేజీల జడ్జిమెంటు. ఇది 5 విభాగాలుగా ఉంది జడ్జిమెంట్ అంతా. మొదటి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ 1, 2 అంటే మనం సమాజానికి తెలియాలి. ఇప్పుడు ఏంటంటే కొద్దిమంది జడ్జిమెంట్ ముందులో పెట్టుకొని రకరకాల కన్ఫ్యూజన్లు క్రియేట్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే సమాజానికి జడ్జిమెంట్లో ఏముంది అందరు జడ్జిమెంట్ చదవలేరు కదా. అంటే మనకు 565 పేజీలు ఉన్న జడ్జిమెంట్ను చదవాలంటే లాయర్లకే సాధ్యం కాదు, మేధావులకే సాధ్యం కాదు. నిజానికి 565 పేజీల జడ్జిమెంట్ చదవాల్సిన అవసరం కూడా లేదు. లోతుగా లాయర్లు చదువుకుంటారు. ఆ జడ్జిమెంట్ క్రక్స్ ఉంటుంది, దాని ప్రధానమైన భావం ఏదైతే ఉంటుందో పేపర్లో వచ్చింది. ఇందులో ఉన్నటువంటి 5 విభాగాలుగా జడ్జిమెంట్ ఉంది. మొదటి విభాగంలో మొత్తం ఏం చెప్పారంటే పూర్వ నేపథ్యం అంతా చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు జడ్జిలు. ఈ పూర్వ నేపథ్యం ఏమిటి? రాజ్యాంగం ఏం చెప్తున్నది, రాజ్యాంగంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి, తర్వాత రాజ్యాంగ ధర్మాసనం ఒకటి వేసాం 7 మంది బెంచీలు. ఈ ధర్మాసనం ఏం చెప్తున్నది, తర్వాత ఈవి చిన్నయ్య తీర్పు ఏం చెప్తున్నది 2004లో, ఆ తర్వాత దానికి సంబంధించిన రెఫరెన్స్లు ఏమున్నాయి, ఇవన్నీ మొదటి భాగంలో చెప్పారు. ఈ రెఫరెన్స్లన్నీ మనం చదవాల్సిన అవసరం ఉండదు మనలాంటి వాళ్ళు. లాయర్లకి మాత్రం రెఫరెన్స్ చేయడం కోసం పనికి వస్తుంది మొదటి భాగం. రెండో భాగానికి వచ్చేసరికి వాదన చేసేవాళ్ళు ప్రతివాదులు. అంటే మనకు వాది ప్రతివాది అని ఉంటారు. నేను పిటిషన్ వేస్తే నేను వాదిని అవుతా, నాకు వ్యతిరేకంగా ఇంకొకటి వేస్తే ప్రతివాది అవుతారు. ఇక్కడ ఎంఆర్పిఎస్ పంజాబ్ గవర్నమెంట్ పిటిషన్ వేశారు, ఏమని? వర్గీకరణ అమలు కావాలి. ఇదంతా రెండో భాగంలో చెప్పారు. అందులో ఎంఆర్పిఎస్ ఉన్నది, వీరస్వామి గారు ఉన్నారు, మందకృష్ణ అన్న ఉన్నాడు. తర్వాత ప్రతివాదులు ఎవరున్నారు? మాల మహానాడు నుంచి మల్లెల వెంకట్రావు ఉన్నాడు. తర్వాత గవర్నమెంట్ ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి, వీళ్ళు ప్రతివాదులు. సుప్రీంకోర్టు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. గవర్నమెంట్ ఏమనుకుంటుందో చెప్పండి అండి. ఇదంతా వాద ప్రతివాదనకు సంబంధించి రెండో భాగంలో చెప్పారు. ఇక మూడో భాగంలోకి వచ్చేసరికి ఏమన్నారంటే మొత్తం ఇష్యూస్ డిస్కస్ చేశారు. ఏమిటి సమస్య? ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16. రాజ్యాంగం ప్రకారము రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆర్టికల్ 15, 16, 14, 15, 16 ఈ 3 ఆర్టికల్లోనే రిజర్వేషన్ గురించి చెప్తారు. సమానత్వం, మనుషులందరూ సమానం, సమానంగా ఉద్యోగ అవకాశాలు, సమానంగా విద్యా అవకాశాలు, ఈ ఆర్టికల్స్ చెప్తాయి. ఈ సమానత్వం అనే భావనకి ఎక్కడైనా దెబ్బ తగులుతుందా అనేది ఇక్కడ డిస్కస్ చేశారు మూడో భాగంలో. ఇక నాలుగో భాగానికి వచ్చేసరికి ఏమన్నారంటే మొత్తం ఎనాలసిస్ చేశారు జడ్జిమెంట్ అంతా. ఈ ఎనాలసిస్లో దీన్ని రిజర్వేషన్ల చరిత్ర ఏమిటి, అంబేద్కర్ ఏమన్నాడు, రిజర్వేషన్లు ఎట్లా వచ్చాయి, తర్వాత ఉపవర్గీకరణ చేయొచ్చా, క్లాసిఫికేషన్ చేయొచ్చా, దీనికి సంబంధించిన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా, కేసులు ఇంతకుముందు జడ్జిమెంట్ ఏమొచ్చాయి, ఇవన్నీ వీటన్నిటిని ఇక్కడ డిస్కస్ చేశారు. ఇక ఐదో దాంట్లో ఏం డిస్కస్ చేశారంటే పూర్తిగా దీనికి సంబంధించిన ఒక ముగింపును, కంక్లూజన్. మనకి ఇది కంక్లూజన్. నేను అప్పీల్ చేస్తున్నా మీ మీడియా ద్వారా, ఇంటర్నెట్లో జడ్జిమెంట్ ఉన్నది, ఎవరైనా సరే మీరు 5వ చాప్టర్ ఒక్కటి చదవండి. ఈ 5వ చాప్టర్ ఒక 8 పేజీలలో ఉంది. ఇది ఒక్కటి చదివితే మీకు అర్థమవుతుంది. దీనిలో కొందరు మేధావుల పేరు మీద స్వయం ప్రకటిత మేధావులు ఉన్నారు. కొందరు ఈ స్వయం ప్రకటిత మేధావులు మేము సామాజిక న్యాయాన్ని అంగీకరిస్తున్నామని చెబుతూనే, మేము వర్గీకరణను సపోర్ట్ చేస్తున్నామని చెబుతూనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అందుకే కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలంటే ఈ 8 పేజీల జడ్జిమెంట్ చిట్ట చివరికి ఉంటుంది. 5వ చాప్టర్ ముగింపు అన్నారు వాళ్ళు, దాన్ని కంక్లూజన్స్ అన్నారు. ఈ కంక్లూజన్ లో ఏం చెప్పారంటే ఆర్టికల్ 15, ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, 341,
ఇవి ప్రధానం సమస్య మనకి. అందుకోసం ఆర్టికల్ 14 ప్రకారము అందరికీ రిజర్వేషన్ అందాలి. ఇది న్యాయం.